గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనైన్ న్యూస్ స్వాగతం. మాజీ మంత్రి బాలినేని ఆయన వియంకుడు కొండా భాస్కర్ రెడ్డి భూ అవినీతి అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈడీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని టీడీపీ నాయకులు చెంగల్శెట్టి అశోక్ డిమాండ్ చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలినేని మరియు వారి కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలపై పలు ఆరోపణలు చేశారు. నిరూపించుకోవాలనుకుంటే మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా తప్పుని క్షమించమని ప్రకాశం జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఇంత వేగంగా మీరు ఆస్తులు కొట్టేసి ఇక్కడ మార్కెట్లో ఉన్న కొంత ఆస్తుల్ని అమ్మకాన్ని పెడతావు, డబ్బు లేవని. రే బాబు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొండా భాస్కర్ రెడ్డి నీకు ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేశాడు. నెలకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం నీకు వచ్చుద్ది. ఆదాయంతో బతకమని కొండా భాస్కర్ రెడ్డి నిరూపించాడు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నావు. కానీ పైకి మాత్రం నాకు డబ్బులు లేవు, నేను అప్పుడు బాలేని అబద్ధాలు ఆడతాను. ఇవన్నీ ఎందుకు? ఈ విషయం కరెక్టా కాదా? డాక్యుమెంట్స్తో సహా నెంబర్ మీకు ఇచ్చాను. మరి ఈ విషయం నేను ఆక్రమించానని చెప్పి రేపు ఇప్పుడు చంద్రబాబు కలుస్తున్నావు కదా, అయ్యా నేను పొరపాటు అయిపోయింది, నేను ఆక్రమించాను అని మీ కొండా భాస్కర్ రెడ్డి గారిని అడిగి ఈ భూములు మొత్తం వెనక్కి ఇప్పిస్తావా? ఆ మనసు నీకుందా? ఉంటే చెప్పు. అంటే ఇక్కడ చిన్న వ్యవస్థ ఉంది. ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, టోటల్ కాకుండా విఆర్ఓలు వ్యవస్థ మొత్తం అమ్ముడిపోయింది బాలినేని శ్రీనివాసరెడ్డికి. ఇప్పుడు మాత్రం నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. నేను చాలా మంచోడిని, సచ్చీలుణ్ణి, నా వల్ల ఎటువంటి అన్యాయం జరగలేదు అన్నాడు. ఇంకెందుకు చిన్న విషయం చెప్పాలంటే, వీళ్ళు ప్రభుత్వం నుంచి సంపాదించిన డబ్బు మొత్తం ప్రభుత్వానికి కట్టాలి, అన్యాయ కేంద్ర భూములు ప్రభుత్వం హక్కు తీసుకోవాలి. వీళ్ళని అన్యాయం చేసిన దానికి, ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసిన దానికి అరెస్ట్ చేయాలి. కొండా భాస్కర్తో పాటు అతనికి సపోర్టు మంత్రి పదవిని దుర్వినియోగం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయాలనేది మన ప్రధానమైన డిమాండ్. దీని మీదే కూర్చోండి. ఈ విషయాల్లో ఏమాత్రం తేడా ఉన్నా మీరే రావక్కర్లా. మీకు సంబంధించిన సహచరులు ఎవరైనా సరే, మీరు నా స్థాయి సరిపోదనుకుంటే మీకున్న సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ పంపండి. నేను డిబేట్లో కూర్చొని సిద్ధంగా ఉన్నా. దీంట్లో ఈ విషయం తప్పేది ఉంటే మాత్రం నేను కూడా శిక్షకు పడుకోండి. అది కూడా మీ ప్రెస్ మీద చెప్తున్నా. కానీ మీరు మాత్రం శిక్షకు పడాల్సిందే. నేను జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారిని ప్రెస్ మీట్గా ఖచ్చితంగా కోరుకునేదంటే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొండా భాస్కర్ రెడ్డి వాళ్ళు ఒంగోలు హత్య చేయబోతున్నారు. ఇది వాస్తవం. 100% మీరు బైండ్ అవుట్ చేయాలి. భాస్కర్ రెడ్డిని, బాలినేని శ్రీనివాసరెడ్డిని వాళ్ళు శిక్షించాలి. వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. అన్యాయ కేంద్ర భూమి మొత్తాన్ని గవర్నమెంట్ తీసుకోవాలి. ఇంతకాలం అలసత్యంగా ఉన్న రిజిస్ట్రార్ని 2022 వరకు ఈ భూములు ఆన్లైన్లో పెట్టారు. ఆ రిజిస్ట్రార్ని ఖచ్చితంగా బయట తీసుకొని రావాలి. వీళ్ళకి సంబంధించిన ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని ప్రాసిక్యూషన్ చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు టంగుటూరుది స్వామి గారు ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు కాబట్టి రేపు మా క్యాడర్ తోటి ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని స్వామి గారికి ఇచ్చి మాజీ మినిస్టర్ గారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అనేది మేము వెళ్ళబోతున్నాం. మీరు కూడా వచ్చే పని అయితే నాకు ఫోన్ చేయండి, నేను మీకైనా ఫోన్ చేస్తాను. వెహికల్ నేను పెడతాను. స్వామి గారికి, కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత మీకు అనంతరంలో ఉన్న టంగుటూరు భూములు మొత్తం నేను చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు దీనికి సిద్ధమేనా? బాలినేని ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాలి. మొత్తం ప్రభుత్వ భూమిలో భూమి తీసుకోవాలి. డబ్బులు కూడా ప్రభుత్వానికి విత్ ఫైన్ కట్టాలి. పూర్ణ కట్టడం కాదు. నువ్వు చాలా నీతివంతం చెప్తావు కదా, అరే బాబు నీ గురించి చూడలేదు నాయన, ఒంగోలు సర్వనాశనం చేసింది నువ్వే.
ఇప్పటికీ ఏ ఊరు ఎక్కడ పోయినా ఒంగోలుని జిల్లా రాజకీయాలు అందరూ సర్వనాశనం చేశావు. ఇంకా ఎందుకు మాట్లాడతావు? చంద్రబాబు గెలుస్తానంటావు. ఎందుకు గెలిచేది నువ్వు? ఇంకా నీ జన్మ అయిపోయింది కదా. ఇంకా చెప్పుకుంటే సిగ్గుచేటు నీకు. దేనికి సమాధానం చెప్పలేవు. నేనైతే ప్రతిదీ రికార్డ్ ఎవిడెన్స్ ఇస్తా, రికార్డే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తా. త్వరలో నువ్వు ఈడీ కేసులోకి వెళ్ళబోతున్నావు. అది కూడా త్వరలో పత్రిక ద్వారా వచ్చుద్ది. దానికి సిద్ధంగా ఉండు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు సిపిడిసిఎల్ ఎస్సీ కేవీజీ సత్యనారాయణ తెలిపారు. ఒంగోలులోని విద్యుత్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ 22వ తేదీ వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 41 విద్యుత్ ప్రమాదాలు జరిగాయన్నారు. ఇందులో 31 జంతువులు, 5 మనుషులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన జంతువులకు, మనుషులకు విద్యుత్ చట్టం మేరకు నష్టపరిహారం అందించడం జరిగిందన్నారు. ఇటీవల కనిగిరిలో విద్యుత్ వైర్లు తెగిపడి 3 విద్యార్థులు మృతి చెందిన ఘటనలో 1 వారం రోజుల వ్యవధిలోనే నష్టపరిహారం అందించడం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించినట్టు తెలిపారు. శాఖాపరంగా ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా వర్షాల సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా కరపత్రాలు ముద్రించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో టోటల్గా 1/4/24 నుంచి 22/6/24 వరకు మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ నాన్ డిపార్ట్మెంటల్ హ్యూమన్ కానీ యానిమల్స్ కానీ టోటల్గా 41 యాక్సిడెంట్స్ జరిగాయి. దాంట్లో 36 యానిమల్స్, 5 హ్యూమన్స్ చనిపోవడం జరిగింది. అట్లాగే మన పవర్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ 41 కేసుల్లో సుమారుగా 9 కేసులకు సంబంధించి 5 హ్యూమన్స్, 22 యానిమల్స్ క్యాటల్స్, వీటన్నిటికి కలిపి 29,70,000 రూపాయలు కాంపెన్సేషన్ రూపంలో, ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారము కాంపెన్సేషన్ రూపంలో వాళ్ళ ఎవరైతే వాళ్ళ క్యాటిల్స్ అయితే వాళ్ళ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. అట్లాగే మనుషులైతే వాళ్ళ హెయిరర్స్ అంటే ప్రాపర్ పర్సన్స్ వాళ్ళ డిసీడ్ యొక్క ప్రాపర్ పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు ఒక కనిగిరిలోనే రీసెంట్గా మీకు తెలుసు 3 చనిపోయినప్పుడు వాళ్ళకి వితిన్ 1 వీక్లో 3 కూడా 5 లక్షలు 5 చొప్పున 15 లక్షల రూపాయలు 1 సంవత్సరం 1 వారంలోనే గవర్నమెంట్తో మాట్లాడి మా సిఎండి గారితో మాట్లాడి మేము ప్రపోజల్స్ వెంటనే పంపించి రావడం వల్ల 15 లక్షల రూపాయలు ఇప్పుడు వెంటనే అందుబాటులోకి వచ్చి వాళ్లకు కనిగిరి ఎమ్మెల్యే గారు ఉగ్గ నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా వాళ్లకు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆల్మోస్ట్ మనము వాళ్ళకి 12 చెక్స్ రూపంలో ఒక హ్యూమను, ఒక 9 క్యాటిల్స్ వాటికి వాటన్నిటికి కూడా మన ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో ఎరిక్సన్ బాబు గారి చేత 7 క్యాటిల్స్కి ఇవ్వడం జరిగింది. గిద్దలూరులో ఒక హ్యూమన్, 3 క్యాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కందుకూరు ఎమ్మెల్యే గారి చేత కూడా ఈ చెక్కులు వాళ్ళకి కాంపెన్సేషన్ అమౌంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రం పవర్ మినిస్టర్గా జాయిన్ అయిన తర్వాత సార్ మీరందరూ కూడా చూసినట్టయితే మన ఫ్లడ్స్ విషయంలో కానీ తర్వాత ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ వర్క్స్ కానీ రైతులకి వ్యవసాయానికి ట్రాన్స్ఫార్మర్స్ కానీ వీటి అందజేయడంలో చాలా ప్రొయాక్టివ్గా ఉండి మమ్మల్ని అందరినీ కూడా వినూనంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఎక్కడ కూడా హ్యూమన్ యాక్సిడెంట్స్ కానీ యానిమల్ యాక్సిడెంట్స్ కానీ జీరో అసలు ఉండకూడదు అనే దీంతో ఆల్ డిస్కమ్స్ పనిచేస్తున్నాయి. వారి ఆదేశాల ప్రకారం మేము జీరో యాక్సిడెంట్ చేయడానికి మా స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రజలందరినీ కూడా ఎక్కడైతే ఈ లో హైట్స్లో ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయో ఈ యాక్సిడెంట్కి అనువుగా ఎక్కడ ప్రాంతాల్లో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి 1 by 1 ఫేజ్డ్ మేనర్లో రెక్టిఫై చేస్తూ ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా
ఒక ప్రాణం అనేది పోకూడదని దిశగా ఆలోచిస్తూ వారి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మేము మా ప్రకాశం జిల్లా సిబ్బంది అంతా కూడా వెళ్ళ పనిచేస్తాం. కమ్యూనిస్టు యోధుడు జాతీయ సిపిఎం పార్టీ కార్యదర్శి సీతారాం యేచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని పలువురు సంతాపాన్ని తెలిపారు. నగరంలోని మంచి పుస్తకం ఆవరణలో కామ్రేడ్ సీతారాం యేచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. విద్యార్థి యువజన నాయకుడిగా ఎదిగి దేశంలో అనేక వామపక్ష పోరాటాల్లో పాల్గొని కమ్యూనిస్టు సిద్ధాంతవేత్తగా ఎదిగిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ సీతారామన్ అన్నారు. ఢిల్లీ జేఎన్టీ అధ్యక్షుడిగా ఎన్నో విద్యార్థి పోరాటాలు నడిపి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సైతం రాజీనామా చేయమన్న ధైర్యశాలని పొగిడారు. దేశం మతోన్మాద ఉచ్చులో కూరుకుపోతున్నప్పుడు కమ్యూనిస్టు యోధుడిగా ముందుండి పోరాటాలు నడిపిన సాహసి అని అన్నారు. అలాంటి సీతారాం యేచూరి మరణం యావత్ కమ్యూనిస్టు ప్రపంచానికి దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చావలి సుధాకర్, భీమవరపు సుబ్బారావు, చుండూరు రంగారావు, ఆవుల సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, శివరాం, దాసరి సుందరం తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. కామ్రేడ్ సీతారాం యేచూరి నిన్న మధ్యాహ్నం తర్వాత కామ్రేడ్ సీతారాం యేచూరి సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఇది గత 15 రోజుల నుంచి అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. అంతిమంగా అనారోగ్యం క్షీణించడంతో నిన్న మధ్యాహ్నం చనిపోవడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించడం జరిగింది. ఎందుకంటే ఆయన వయసు కేవలం 72 సంవత్సరాలే. ఇంకా చాలా కాలం ఆయన సర్వీసులు దేశానికి అవసరమైన పరిస్థితి. ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితిలో అభివృద్ధి జరుగుతున్నా కూడా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందటం లేనటువంటిది ప్రభుత్వమే అంగీకరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు పాలక పక్షాలైన కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇట్లా వామపక్షాల తరఫున పార్లమెంట్లో ప్రజల పక్షాన వారిని ఇప్పించేట్లో సీతారాం యేచూరి ప్రధానమైనటువంటి వ్యక్తి. ఆయన విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగాను, అలాగే కేంద్ర కమిటీలోను, అలాగే కొత్తగాలంలోని పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండటం జరిగింది. ఆనాటి సీనియర్ కార్మికులైనటువంటి సీతారామ బాసప్పడే గారు అలాంటి సీనియర్ నాయకత్వాల మార్గదర్శనంలో అనంతకాలంలోనే ఉన్నత నాయక స్థానం చేస్తుంది. ఏమిటి అంటే ఈయన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఈరోజు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న పరిస్థితిలో ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ శక్తులను వామపక్ష శక్తులను ఐక్య ఉద్యమంగా ముందుకు ఎత్తపడాలి. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే ఎలా చేయాలి, దాని సిద్ధాంతాన్ని ఎట్లా నిర్మించాలి, ఉద్యమాన్ని నిర్మించాలి, వామపక్షాలను ప్రజల పక్షం ఉండే వాళ్ళని ఐక్య వేదిక మీదకి రావాల్సిన వాళ్ళు ప్రధాన భూమిక వ్యవహరించినాడు కామ్రేడ్ సీతారాం యేచూరి. సంతాప కార్యక్రమం ఇక్కడ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఒక సంపన్న కుటుంబంలో, ఒక ఉన్నత స్థాయి ఎదిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి సీతారాం యేచూరి గారు ఈ సమాజ మార్పు కోసం మార్క్సిజం లెనినిజం అనేటువంటి సిద్ధాంత ఆలోచన స్వీకరించి ఈ సమాజ మార్పు కోసం తన జీవితాన్ని ఈ పేద ప్రజల కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. సీతారాం యేచూరి గారి మరణం ఈరోజు దేశంలో సాగుతున్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఫాసిస్ట్ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగుతున్నటువంటి ఫాసిస్ట్ వ్యతిరేక ఉద్యమంలో ఇది ఒక నష్టదాయకమైనటువంటిది. కామ్రేడ్ సీతారాం యేచూరి గారి మరణం, సీతారాం గారి యేచూరి మరణం పీడిత తాడిత ప్రజా ఉద్యమాలకి ఒక తీవ్రమైనటువంటి నష్టమైనటువంటిది. ఈ పరిస్థితుల్లో సీతారాం యేచూరి గారు ఏదైతే ఒక మనిషిని వేరొక మనిషి దోచుకోవడానికి వీలు లేనటువంటి న్యాయమైనటువంటి ఒక నూతన సమాజాన్ని స్థాపించాలి, ఈ ఫాసిజాన్ని వ్యతిరేకించాలి, ఓడించాలని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నాడో దాన్ని స్వీకరించి ముందుకు నడవడమే కామ్రేడ్ సీతారాం గారికి నిజమైనటువంటి నివాళని చెప్పి భారతదేశంలో ప్రజల తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఒంగోలులో మంచి పుస్తకాల కార్యాలయం దగ్గర మరి ఆయనకి నివాళులర్పించే కార్యక్రమం చేపట్టడం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో. యేచూరి గారి యొక్క జీవితం, మరి ఆయన ప్రయాణం మొత్తం కూడా ప్రజల కోసం, సమానత్వం కోసం, భారత రాజ్యాంగాన్ని అమలు చేయలేని పద్ధతిలో మానవ హక్కుల కోసం నిరంతరం ఆయన ఎన్నుకున్న మార్గంలో సిద్ధాంతపరమైన కమ్యూనిస్టుగా మరి జాతీయ స్థాయిలో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు ఆయన మరణం సిపిఎం జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ యేచూరి సీతారాం మరణం పట్ల సిపిఎం జిల్లా శాఖ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. సిపిఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఎం మాజీ కార్యదర్శి జాలా అంజియా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సంతాప కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ అధ్యక్షత వహించి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణానికి పార్టీ శ్రేణులు 2 నిమిషాలు మౌనం పాటించారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మార్కెట్ సిద్ధాంతానికి కట్టుబడి సిపిఎం బలోపేతానికి కృషి చేశారని తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా మతోన్మాద బీజేపీ విధానాలను ఎండగడుతూ లౌకిక సిద్ధాంతాన్ని పార్లమెంటులోనూ రాజ్యసభలోనూ బలంగా నిరూపించిన గొప్ప మేధావని కొనియాడారు. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా అనేక దఫాలు ప్రకాశం జిల్లాకు వచ్చి పార్టీ నిర్మాణానికి అనేక విధాలుగా సూచనలు చేశారని తెలిపారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, జీవి కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, గంటెనపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సీతారాం ఏచూరి జోహార్, సీతారాం ఏచూరి జోహార్, సీతారాం ఏచూరి జోహార్. సాధిస్తాం సీతారాం ఏచూరి ఆశయాలను సార్ ఇది వెనక నుంచి రండి సార్, కొద్దిగా వెనక నుంచి రండి. ఆల్ ఇండియా సెక్రటరీ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు ఈరోజు 3 గంటలకి మరణించడం జరిగింది. ఆయనకు సిపిఎం పార్టీ ప్రకాశం జిల్లా కమిటీ ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. ఇప్పుడే ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా పూలేసి ఆ విధంగా నివాళులు అర్పించారు. జాలా అంజయ్య గారు అట్లాగే సిద్ధయ్య గారు ఇద్దరు పూలదండేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈయన మన రాష్ట్రంతో అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, అట్లాగే మన జిల్లాతోటి కూడా అనేక సందర్భాల్లో అనుబంధం ఉంది. ఆయన అనేక కీలకమైనటువంటి సందర్భాల్లో మన ఉద్యమానికి ఎంతో ఆయన సేవ చేశారు. చాలా గొప్ప నాయకుడు కాబట్టి మేధావి. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఈ యొక్క ఉద్యమంలో ఆయన రాటుదేలినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కామ్రేడు. ఆయన చనిపోవడం అనేటువంటిది పార్టీకి తీరని లోటు. కాబట్టి ఈ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకి అనగా రేపు ఉదయం 10 గంటలకి సుందరయ్య భవన్లో ఆయనకు సంబంధించి సంతాప సభ జరుగుతుంది. వామపక్షాలు ఇతర నాయకులందరూ కూడా పాల్గొంటారు. తప్పనిసరిగా అందరూ. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. ద్వారకా నగర్లో 6వ రోజు స్వామివారికి నగదుతో చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన అలరించింది. జై బలో గణేష్ మహారాజ్ కి కారుణ్య భావేన రక్ష రక్ష రక్ష
ఒంగోలుకు చెందిన సాధన సురేష్ ప్రధాన పాత్రలో సుహారి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన జబర్జంగి మూవీ ప్రివ్యూ ప్రదర్శన ఎన్టీఆర్ కళా పరిషత్తులో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, డ్వామా మాజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సినారెడ్డి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చెల్లా వెంకటరామరెడ్డి, రవి, మధు, బిల్లా చెన్నయ్య, ఉయ్యాల హరిబాబు, ఈదుపల్లి శివ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ షో వేస్తున్నారు అంటే ఎన్టీఆర్ కళాక్షేత్రంలో షో వేయడం అంటేనే చాలా మందికి చాలా ఒక డ్రీమ్గా ఉంటుంది. అట్లాంటిది మన ఒంగోలు వాళ్ళు తీసినటువంటి మన సినిమాని రవీంద్ర భారతిలో వేస్తుంటే మనందరికీ కూడా జిల్లాకే గర్వకారణం అని నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. నేను అది ఆ కళాకారులకే తెలిసిద్ది. చాలా మంచి క్యారెక్టర్ చేశారు సురేష్ గారు అండ్ దాస శ్రీను గారు, రామకృష్ణ, ఇంకా అంటే ఆర్టిస్టులు అందరూ. నా పేరు కెల్ల కొండబాబు. అరే కొండబాబు, దీనికి ఎంతో అసలు చాలా కష్టపడి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు. వాళ్ళు అక్కడ ఉండి విజయనగరం యాక్చువల్గా డైరెక్టర్ కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళది నాయుడు పిన్నింటి డైరెక్టరు, ఆయన అక్కడ ఉన్నా కూడా ఇక్కడ ముందు అంతా సెట్టింగ్ అంతా చేసింది రవి. అదో నెక్స్ట్ శ్రీనివాస్ అన్న, దాస శ్రీనివాస్ అన్న మా మామయ్య పొద్దున్నే 9-7 స్టార్ట్ చేస్తాడు బండి నడపడం, రాత్రి 11 దాకా మధ్యలో షూటింగ్ చేస్తాడు, ప్రొడక్షన్ చూసుకుంటాడు, వాళ్ళకి ఫుడ్స్ తెచ్చేస్తాడు. ప్రతి ఒక్కటి మా పక్క ఒక పనోళ్ళ పనిచేశాడు. ఇది టీం కోసం చేశాడు, ఏ లాభాపేక్ష లేకుండా కేవలం సినిమా సినిమా సినిమా. ఆయన సినిమా తప్పితే ఇంకేం అక్కర్లా. దాంతో అట్లా చేసి నిజంగా చాలా థ్యాంక్స్ అన్న మీకు ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఇలా డైరెక్టర్ గురించి చెప్పాల్సింటే నాయుడు పిన్నేంటి ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటే చూసి స్క్రిప్ట్ నచ్చి నేను ఓకే చేశాను. ఈ ఒక చిన్న రోలెట్ అని చెప్పి చూసి స్క్రిప్ట్ బాగా రైటింగ్ బాగా నచ్చింది. దాన్ని చూసి నేను అవకాశం ఇవ్వడం జరిగింది. వెంటనే అతను కూడా ఇక్కడికి వచ్చి 7 days ఉండి డే అండ్ నైట్ పనిచేసి సాయిరామ్ కృష్ణ రైటింగ్, అతను కూడా ప్రొడక్షన్ కొన్ని పనులు చూసుకున్నాడు. మోహన్ పిఆర్ఓ, శశాంక్ ఫోటోగ్రఫీ చక్కగా చేశాడు. పొద్దున్నుంచి అర్ధరాత్రి అపరాత్రి. ధన్యవాదాలు. ఇక పర్సనల్గా నేను వస్తున్నానని తెలిస్తే జనరల్గా జబర్దస్త్ కళాకారులు వస్తున్నట్టు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నా అభిమానులు కావచ్చు, నా వెల్ విషర్స్ కావచ్చు, నా గురువులు కావచ్చు, అలాగే అద్దంకి నౌకతోటి జయబాబు గారు, మరి అద్దంకి నుంచి అన్ని పనులు మానుకొని నా కోసం సుబ్బచెట్టి పేమెంట్ వారు నా కోసం వచ్చారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు రెస్పెక్టెడ్ సీఎం గారికి సెక్యూరిటీగా సేవలు అందించినటువంటి పెద్దవారు వచ్చారు. అలాగే మన గొప్పతనం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చిన్న గారు, వారిద్దరు అన్నదమ్ములు కూడా ఏ స్టేజ్ వేయాలన్నా సార్ వాళ్ళ తర్వాత ఎవరైనా ఇక్కడ స్టేజ్లే అన్ని రాష్ట్రాలకి తిరుగుతాయి. అటువంటి స్టేజ్ ప్రొపరేటర్ గారు మా చిన్న గారికి, ఇంకా మా మౌలాలి అద్దంకి నుంచి వచ్చారు మా అద్దంకి సీను గారు. అద్దంకి సీను గారు అంటే నెంబర్ 1 చూపించే. రోజుల్లో రాత్రి పవళ్ళు బాగా పనిచేసాము. ఉదయాన్నే 6ంటికి సెట్లోకి వెళ్ళాము, నైట్ మళ్ళీ 12-1 గంటకి కొత్తపట్నం, పాదర్తి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం, నైట్ అంతా కూడా వితిన్ 7 డేస్లో సినిమా మొత్తం టీం మొత్తం టోటల్ టీం మొత్తం కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. అందరూ కూడా టీం వర్క్కి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుహారి సంస్థ ప్రొడ్యూసర్ గారికి, సురేష్ గారికి, అలాగే టోటల్ టీం మొత్తానికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే మా గురువు గారు అలీ ఘోష్ గారు యాక్చువల్గా షూటింగ్లో ఉన్నారు. ఆయన రావాల్సింది బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. ఆయన కూడా చాలా మమ్మల్ని అందరినీ సుహారి టీంని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అలాగే కోటన్న గారు
ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.